ज्योतिवरं ब्रह्मदेवो सर्वतमोपः दीपेन साध्यते सर्वं पूजादीपं नमोऽस्तुते सुन्दरे समेता चन्द्रमौळीश्वराय नमः साक्षात् दीपावलिं दर्शयामि सोमदेवानन्दनं शुद्धाचमनीयं స్వామివారికి అమ్మవారికి ఇవ్వండి ఇచ్చి కూర్చుంటుంది మీ దగ్గర కూర్చులో జీవుడు చుట్టూ తిప్పి దేవుడి దగ్గర धूपदीपानन्तरो गोर्चार्घ्यं समर्पयामि नमस्करोमि చుట్టూ తిప్పండి సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి अपानाद स्वाहा ज्ञानाद स्वाहा समानाद स्वाहा समानाद स्वाहा नमः शिवाय मनोन्वराय नमः मुखशुद्ध्यर्थं ताम्बूलं समर्पयामि ताम्बूल सर्वणानन्तरो शुद्धा आचमनीयं समर्पयामि పట్టుకోండి మంగళంగ మదన మదహర సాంబ శివలింగ మంగళం గిరిజాంబికా సంగాంగ సుశృంగ వృధవతురచిత మాతంగ సంజర దండ నిర్జర ధనుజ భవ భర భంగ ధృత రుద్రాక్షత ధృతవాతురంగ మంగళం గిరిజాంబికా సంగా కరుణాతరంగ మదన మదహర సాంబ శివలింగ మంగళం గిరిజాంబికా సంగా కరుణాతరంగ మదన మదహర సాంబ శివలింగ నీలలోహిత భస్మమయ ఫాల హర కాల కాల ఫాలలోచన కలిత ఫణిజాల నీలలోహిత భస్మమయ ఫాల హర కాల కాల ఫాలలోచన కలిత ఫణిజాల పాలితాఖిల లలిత లలిత లోల సద్గుణ జాన కలతల శూరనత పరిపాల దేవన తాళ బాల సుశీల జయ జయ మంగళం గిరిజాంబికా సంగా కరుణాతరంగ మదన మదహర సాంబ శివలింగ మంగళం గిరిజాంబికా సంగా కరుణాతరంగ మదన మదహర సాంబ శివలింగ చండికా ప్రియ చండ భుజ దండ రాకేందు మండల మండితాభ్ర కిరీట ధృతరుంగ చండికా ప్రియ చండ భుజ దండ రాకేందు మండల మండితాభ్ర కిరీట ధృతరుండ ఢండి ఢిండి మద మరనాదమ జాండ భాండము నిండ నిండగ చండధర శంఖము మ్రోగ అఖండ తాండవ లీల సల్పుమ మంగళం గిరిజాంబికా సంగా కరుణాతరంగ మదన మదహర సాంబ శివలింగ మంగళం గిరిజాంబికా సంగా కరుణాతరంగ మదన మదహర సాంబ శివలింగ మల్లికార్జున సర్వ సర్వేశ కైలాసవాస మహిత వైభవ పాప జయనాశ మల్లికార్జున సర్వ సర్వేశ కైలాసవాస మహిత వైభవ పాప జయనాశ ఎల్ల వేళల ఎల్లమున విలసిల్లె భక్తుల ప్రేమ పూజలు ఎల్ల వేళల ఎల్లమున విలసిల్లె భక్తుల ప్రేమ పూజలు
సల్లగా గునుమయ్య మదిరంజిల్లగా విశ్వేశనుత శివ మంగళం గిరిజాంబికా సంగా కరుణాతరంగ మదన మదహద సాంబ శివలింగ మంగళం గిరిజాంబికా సంగా కరుణాతరంగ మదన మదహద సాంబ శివలింగ మదన మదహర సాంబ శివలింగ మదన మదహర సాంబ శివలింగ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర హర శంకర భగవాన్ కీ జై. ఒకసారి మీ తమ్ముడు సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం నామం చెబితే ఆశోషగా కేశవ కీర్తనం. పైగా శంకరుడు నామం విశేషం. ఎందుకని అంటే మనం ఏదైనా అజ్ఞానులతో ఉన్నాము అంటే గురువులను ఆశ్రయిస్తాం. ఎందుకని? అజ్ఞాన మూల నాశాయ జన్మ కర్మ నివృత్తయే